బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, అష్టలక్ష్మి ప్రాప్తిరస్తుమా. అయితే గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే ఈ నవరాత్రుల్లో చాలామంది కూడా దీక్ష తీసుకుంటూ ఉంటారు, భవానీ దీక్ష అనేది. ఆ భవానీ దీక్ష ఏ విధంగా చేయాలంటారు? నియమాలు, ముఖ్యంగా నియమాలు ఏ విధంగా ఉంటాయి? ఒకటి, చాలామంది ఏదో అయ్యప్ప స్వామి మాలలాగా చేస్తుంటారు. చాలామంది అయ్యప్ప స్వామి దీక్షని గొప్పదనుకుంటారు. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని ఎటువంటి తప్పులు చేస్తారో మాకు తెలుసు. చాలామంది తప్పులు చేస్తారు. మొహమాట లేకుండా చెప్తున్నాను నేను. ముఖ్యంగా అయ్యప్ప స్వాములు ఏకభుక్తమే చేయాలి. అసలు 2 పూటల భోజనం చేయకూడదు మీరు. రెండవది, ఈ కన్యస్వామి అని చెప్పేసి, కత్తి స్వామి అని చెప్పేసి వాళ్ళ పుట్టలు ఎండపెట్టి పుట్ట బోల కొట్టడం అనేది పూజ లేదు. అంటే అర్ధభోజనం చేయాలి. అర్ధభోజనం అంటే కడుపులో సగం మాత్రమే తినాలి, సుష్టిగా తినకూడదు. నువ్వు కన్యస్వామి బాగా తినాలి, నువ్వు పెద్ద పాదం పోవాలి. నువ్వు ఎంత తిన్నా, కిలోలకు తిన్నా, నువ్వు 40 రోజుల తర్వాత వెళ్ళేది అదే పాదం వెళ్ళాల్సిందే. కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నా అంటే, అక్కడ పొద్దున్నే చాయ్ బండి దగ్గర టీ తాగుతారు. పొద్దున్నే మేము అయ్యప్ప మాల వేసుకొని టిఫిన్ చేస్తున్నాం అంటాడు. పొద్దున్న టిఫిన్ తింటాడు. అదొకటి కాదు, దోశ, ఇడ్లీ, పూరి, వడ దట్టంగా పట్టిస్తారు. అసలు ఇట్లాంటి పనికిరావు. అమ్మవారి భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏకభుక్తమే. మధ్యాహ్నం పూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రి అల్పాహారం 8 లోపలే తినాలి. 8 లోపలే తినాలి అంటే 8 లోపలే భజన అయిపోవాలి. 8 లోపలే భోజనం చేసి అంటే అల్పాహారం 2 ఇడ్లీలు 2 వడలు మాత్రమే, అంతకు మించి తినకూడదు. అర్ధాకలితోనే ఉండాలి మనం. అలా ఉన్నప్పుడే భగవంతునికి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటాం అవకాశం ఉంటుంది. కాబట్టి దీక్ష అనేది బ్రహ్మచర్యము, ఇతరుల మీద రాగద్వేషము లేకుండా, కోపతాపాలు లేకుండా, లోభమైనటువంటి స్థితి లేకుండా, నిరంతరం అమ్మ నామస్మరణ. అమ్మ చూసుకుంటుంది. నీకున్నటువంటి తత్వం ఏదో నువ్వు దీక్ష తీసుకొని ఎటువంటి తప్పులు చేస్తున్నావో నీకు తెలుసు. ఆ విషయం అమ్మవారికి తెలుసు. మాకు తెలియకపోయినా అమ్మవారికి తెలుస్తుంది. కాబట్టి ఎలా ఉండాలో దీక్షగా, బ్రహ్మచర్యంగా, లోపభూయిష్టంగా జరగకుండా ఎంతవరకు పూజ చేయండి. ఒక భవానీ మాల అమ్మవారి ఫోటో పెట్టుకొని, అమ్మవారికి కలశ స్థాపన చేసుకొని, రోజు అమ్మవారికి అష్టోత్తరాలు చెప్పుకుంటూ 41 రోజులు మండల దీక్ష చేసే. దాంట్లో అర్ధమండలం అంటాడు, లేదు. మండల దీక్ష ఒకటే ఉంటుంది. అర్ధమండల దీక్ష, దశదిన దీక్ష ఇలాంటివన్నీ లేవు. కాబట్టి 41 రోజులు దీక్ష చేసే వాళ్ళు ఉంటే మాత్రమే దీక్ష చేయండి. ఎక్కడ కూడా 21 రోజులు చేయొచ్చు, 10 రోజులు చేయొచ్చు, ఒక రోజు మాల వేసుకొని వెళ్ళొచ్చు. దానికి మాల ఎందుకు? డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి దండం పెట్టుకుని సరిపోద్దిగా. కాబట్టి అటువంటి మాలలు లేవు. 41 రోజులు అమ్మవారికి అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు వేసుకొని నిరంతరం అమ్మనామస్మరణ, నిరంతరం దుర్గాదేవి స్తోత్ర పారాయణం, ఐగిరి నందిని పాటలు పాడుకుంటూ ప్రశాంతంగా ఉండి అమ్మవారిని మీరు దర్శనం చేసుకొని ఇరుముడి కట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ ఇరుముడి ప్రసాదాన్ని అమ్మవారికి అప్పచెప్పి మీ దీక్ష విరమణ చేయొచ్చును. జాగ్రత్తగా ఉండాలి. అంటే నియమ నిష్టలు బాగా ఉండాలి. తప్పకుండా నియమిస్తూ ఉండాల్సిందే. ఎక్కడ చావుకి పుట్టుకకి వెళ్ళకూడదు, పనికిరాదు. గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తు. For more videos like this, subscribe Big TV channel.